వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఎప్పుడైనా సరే యూట్యూబ్‌లో ఈ విధంగా సెర్చ్ చేశారా? లైక్ ఏంటంటే బెస్ట్ సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్స్ అని చెప్పేసి, బెస్ట్ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్, సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ ఇన్ 2026. సో ఇలా మీరు సెర్చ్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. సో ఈవెన్ 100 నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి కదా! సో అందులో ఒక్కొక్క క్రియేటర్ ఒక్కో విధంగా చెప్తాడు. లైక్ ఏంటంటే గూగుల్ సర్టిఫికేషన్ అనేది చేస్తే చాలా బెస్ట్, గూగుల్‌లో జాబ్ వస్తుందని చెప్తారు. ఇంకొక క్రియేటర్ ఏం చెప్తాడంటే సీహెచ్ కోర్స్ చేస్తే, సర్టిఫికేషన్ చేస్తే జాబ్ పక్కాగా వస్తుందంటారు. అండ్ ఇంకో క్రియేటర్ ఓఎస్సిపి లేకపోతే, ఈ సర్టిఫికేషన్ లేకపోతే అసలు నువ్వు హ్యాకర్ అవ్వలేవు అని చెప్తారు. అండ్ ఇంకొంతమంది సెక్యూరిటీ ప్లస్ ఉంటే చాలు జాబ్ వస్తుంది. అండ్ ఇంకొకరు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఆర్కిటెక్చర్ సర్టిఫికేషన్ చేస్తే ఫ్యూచర్ ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ క్రియేటర్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్ చెప్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో అసలు ఏ సర్టిఫికేషన్ మనం తీసుకోవాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, మనీ వేస్ట్ అవ్వకుండా కరెక్ట్ సర్టిఫికేషన్ ఏది చూజ్ చేసుకోవాలి, ఎగ్జాక్ట్గా ఏ సర్టిఫికేషన్ అనేది బిగినర్ చేయాలి, అండ్ సర్టిఫికేషన్స్ స్టార్ట్ చేయడానికి ముందు ఎటువంటి ఫౌండేషన్స్ నేర్చుకోవాలి. సో ఇలా ఈ వీడియో నేను కంప్లీట్గా చూస్తే గూగుల్ సర్టిఫికేషన్ అనేది వర్తా కాదా, అండ్ ISC2 CC ఎందుకు అంత ఫేమస్, అండ్ సెక్యూరిటీ ప్లస్ ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి, అండ్ CH అనేది చాలా హైప్లో ఉంది కదా, అది నిజమా కాదా, అండ్ OSCPs వై లెజెండరీ, అండ్ క్లౌడ్ సెక్యూరిటీకి ఫీచర్ ఉంటుందా లేదా, ఫ్రెషర్స్ రోడ్ మ్యాప్ ఏంటి, అసలు ఫ్రెషర్స్కి ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఇలా అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే లాస్ట్లో నేను ఫాలో అయ్యే ఒక రోడ్ మ్యాప్ అయితే చెప్తాను. అంటే స్టెప్స్ వైజ్ మీరు ఫస్ట్ ఏ సర్టిఫికేషన్ చేయాలి, ఆ సర్టిఫికేషన్ చేసిన తర్వాత ఇంకో ఏ సర్టిఫికేషన్ చేయాలి, ఎటువంటి ఫౌండేషన్స్ బిల్డ్ చేసుకోవాలి, ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, టూల్స్ ఏవి నేర్చుకోవాలి, ఇలా కంప్లీట్గా ఒక రోడ్ మ్యాప్ చెప్తాను లాస్ట్లో. ఓకే, సర్టిఫికేషన్స్ గురించి చెప్పడానికి ముందు ఒక చిన్న మిస్టేక్ చెప్తాను. ప్రతి ఒక్కరు చేస్తారు ఈ మిస్టేక్. ఏంటంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు రాంగ్ సర్టిఫికేషన్ని చూజ్ చేసుకోవడం మిస్టేక్ కాదు. ఆ సర్టిఫికేషన్ ఎందుకు చూజ్ చేసుకుంటున్నారు అని తెలియకోకుండానే చూజ్ చేసుకుంటే దాన్ని మిస్టేక్ అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బాగా చెప్పాలంటే, సపోజ్ నీ బాడీకి ఫీవర్ వచ్చింది, సో ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది, నువ్వు మెడికల్ స్టోర్కి వెళ్తే అక్కడ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో నువ్వు ఏదో ఒక మెడిసిన్ని పిక్ చేసుకుంటావు. అంటే ఆ మెడిసిన్ నువ్వు పిక్ చేసుకుంటున్నావు, నీకు ఏమి తెలియదు అనమాట. అసలు ఆ మెడిసిన్ ఎందుకు క్యూర్ అవుతుంది, ఏ దానికి ట్రీట్ అవుతుంది, ఆ మెడిసిన్ గురించి నీకు ఐడియా కూడా లేదు. జస్ట్ ఆ మెడిసిన్ నువ్వు పిక్ చేసుకున్నావు, బై చేసావు. సో ఇప్పుడు ఆ మెడిసిన్ తీసుకున్న తర్వాత హెడ్ఏక్ని రిసాల్వ్ చేస్తుందా, లేకపోతే ఫీవర్ని రిసాల్వ్ చేస్తుందా, లేకపోతే ఆ స్టొమక్ పెయిన్ని రిసాల్వ్ చేస్తుందా. సో ఈ ట్రీట్మెంట్ అనేది తెలియకోకుండా ఆ మెడిసిన్ నువ్వు బై చేసావు. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా అంతే, సైబర్ సెక్యూరిటీ కూడా అదే విధంగా జరుగుతుంది. ప్రజెంట్ నువ్వు ఆ సర్టిఫికేషన్ చూజ్ చేసుకుంటున్నావు, బట్ ఎందుకు చూజ్ చేసుకుంటున్నావు అనేది నీకు ఎగ్జాక్ట్గా తెలియకుండా చూజ్ చేసుకుంటున్నావు. సో మనం ఎక్కడ చూసినా సరే, లింక్డ్ఇన్లో చూసినా సరే, ఇన్స్టాలో చూసినా సరే, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినా సరే, డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ ఏం చేస్తారంటే వాళ్ళ సర్టిఫికేషన్ కంప్లీట్ చేసి అందులో పోస్ట్ చేస్తూ ఉంటారు. లైక్ హ్యాపీ టు షేర్ దట్, ఎగ్జైటెడ్ టు షేర్, ప్రౌడ్ టు ఎర్న్, ఇలా డిఫరెంట్ కొటేషన్స్ పెట్టేసి వాళ్ళ సర్టిఫికేషన్ అప్లోడ్ చేస్తారు. సరే, మనం ఆ పోస్టులు చూసిన వెంటనే మనకు కూడా ఒక హైప్ వస్తుంది అనమాట. సరే మనం కూడా చేద్దాము, జాబ్ వచ్చేస్తుంది, చాలామంది ఈ సర్టిఫికేషన్ చేస్తున్నారు, మనం కూడా చేద్దామని చెప్పేసి చేస్తాం. కానీ రియాలిటీ ఏంటంటే ఆ సర్టిఫికేట్ వెనకాల ఎటువంటి స్కిల్స్ నేర్చుకున్నాడు, ఎన్ని ల్యాబ్స్ కంప్లీట్ చేశాడు, ఎన్ని ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశాడు, సో ఇదంతా కూడా మనకు కనిపించదు. మనకు కనిపించేది జస్ట్ ఆ సర్టిఫికేట్ మాత్రమే. సో అదే కంపారిజన్ ట్రాప్. సరే ఇదంతా పక్కన పెడితే, సో సర్టిఫికేషన్ చేయడం అనేది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, రాంగ్ అయితే కాదు. బట్ మోస్ట్ ఆఫ్ కేసెస్ కంపెనీస్ అనేవి నీకు సర్టిఫికేట్ని బే చేసుకొని నేను హైర్ చేసుకోవు, నీకున్న స్కిల్స్ని బే చేసుకొని నేను హైర్ చేసుకుంటాయి. ఈ సర్టిఫికేట్స్ అనేవి ఏం చేస్తాయంటే జస్ట్ ఒక ప్రూఫ్ అనమాట. సరే ఇతడికి ఈ స్కిల్స్ వచ్చు అని జస్ట్ నీకు ప్రూఫ్ అంతే. కానీ ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూ రిక్రూటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కటే చూస్తారు, ఈ పర్సన్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాడా లేడా అని చెప్పేసి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సపోజ్ మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నంత మాత్రాన మనం F1 ఫార్ములా రేసర్ అవ్వం కదా. లైసెన్స్ ఏం చేస్తుంది, జస్ట్ ప్రూవ్ చేస్తుంది. అంటే ఇతనికి ట్రాఫిక్ రూల్స్ తెలుసు, ఆ డ్రైవింగ్ బేసిక్స్ తెలుసు, సో ఇలా ఈ రూల్స్ మాత్రం తెలుసు అని చెప్పేసి నీకు ఒక లైసెన్స్ని ప్రొవైడ్ చేస్తారు. కానీ ప్రాక్టీస్ అనేది మాత్రమే నిన్ను ఒక గ్రేట్ డ్రైవర్ని చేస్తుంది. సో సైబర్ సెక్యూరిటీలో కూడా అంతే. ఈ సర్టిఫికేట్స్ అనేవి జస్ట్ లైసెన్స్ పర్పస్ కోసం మాత్రమే ఉంటాయి. అంటే జస్ట్ ఒక డోర్ని ఓపెన్ చేస్తాయి నీకు ఈ స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి. కానీ నీకు ఇంటర్వ్యూలోకి వెళ్ళిన తర్వాత అక్కడ రిక్రూటర్ అనేవాడు ఆ ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు నువ్వు సాల్వ్ చేయాలి, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. సో అప్పుడు మాత్రమే జాబ్స్ అనేవి వస్తాయి. సో ఇప్పటి వరకు మనము ఒక ఇంపార్టెంట్ పాయింట్ని గుర్తుపెట్టుకున్నాం, ఏంటంటే సర్టిఫికేషన్స్ కన్నా ఫౌండేషనల్ స్కిల్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఓకే, వన్స్ ఈ ఫౌండేషనల్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత ఏ సర్టిఫికేట్ ఫస్ట్ చేయాలి బిగినర్ అనేవాడు.
ఓకే. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి సైబర్ సెక్యూరిటీ బిగినర్స్ ఫస్ట్లీ చూజ్ చేసుకున్న సర్టిఫికేషన్ ఏదంటే గూగుల్ సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్. ఈ సర్టిఫికేషన్కి గూగుల్ అని పేరు ఉందని చెప్పేసి ఈ సర్టిఫికేషన్ కంప్లీట్ చేశాక గూగుల్లో జాబ్ వస్తుంది అని మాత్రం అస్సలు అనుకోకు. బట్ ఈ సర్టిఫికేషన్ చేస్తే నీకు స్ట్రాంగ్ ఫౌండేషనల్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి సైబర్ సెక్యూరిటీ. సో ఈ సర్టిఫికేషన్లో మనం ఏం నేర్చుకుంటామంటే నెట్వర్కింగ్ బేసిక్స్ అని చెప్పేసి, లైనక్స్ బేసిక్స్, ఎస్క్యూఎల్ బేసిక్స్, సెక్యూరిటీ టాపిక్స్, సెక్యూరిటీ టూల్స్, ఇన్సిడెంట్ రెస్పాన్స్, రిస్క్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్, బిగినర్కి రిలేటెడ్ సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని కూడా ఈ సర్టిఫికేషన్లో నువ్వు నేర్చుకోవచ్చు. ఈ సర్టిఫికేషన్లో టాపిక్స్ అనేవి అడ్వాన్స్లో ఉండవు. అడ్వాన్స్ టాపిక్సే చాలా సింపుల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నీకు సైబర్ సెక్యూరిటీలో ఎటువంటి నాలెడ్జ్ లేదు, ఈవెన్ లిటరల్లీ జీరో నాలెడ్జ్ ఉన్నా సరే ఈ గూగుల్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ కంప్లీట్ చేస్తే డెఫినెట్లీ నీకు నాలెడ్జ్ అనేది బిల్డ్ అవుతుంది ఫౌండేషనల్ స్కిల్స్లో. సో నెక్స్ట్ సర్టిఫికేషన్ ఏంటంటే సాక్ అనలిస్ట్ జాబ్ వచ్చిన వాళ్ళ ప్రొఫైల్లో కానీ లేకపోతే చాలా ప్రొఫైల్స్లో ఒక సర్టిఫికేట్ రిపీటెడ్గా వస్తుంది. అదే ISC2 సర్టిఫైడ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. సో షార్ట్గా చెప్పాలంటే ISC2CC. సో ఈ సర్టిఫికేషన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఇది నిన్ను ఎథికల్ హ్యాకర్ని చేయదు, పెనిట్రేషన్ టెస్టర్ని చేయదు, అలా అని చెప్పి సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ని కూడా చేయదు. ఇన్స్టెడ్ సైబర్ సెక్యూరిటీలో నీకు నాలెడ్జ్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది ఈ సర్టిఫికేషన్ అనేది. అంటే థ్రెట్, రిస్క్, వర్నబిలిటీ, ఇన్సిడెంట్, యాక్సెస్ కంట్రోల్, CIA ట్రేడ్, సెక్యూరిటీ ఆపరేషన్స్ లైక్ దట్. ఇలా ఈ ఫండమెంటల్స్ మీద ఫోకస్ చేస్తుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బాగా నీట్గా చెప్పాలంటే రేపు మీరు కంపెనీలో ఫస్ట్ డే జాయిన్ అవ్వడానికి వెళ్తున్నారనుకోండి. సో మేనేజర్ ఇలా అంటాడు, ఆ ఫైర్ వాల్ లోగో చెక్ చేయండి, ఇన్సిడెంట్ని ఎస్కలేట్ చేయండి, అథెంటికేషన్ ఇష్యూ ఏమైనా ఉంటే వెరిఫై చేయండి, SIM అలర్ట్ అనలైజ్ చేయండి, ఇలా డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేసి చెప్తాడు. సో ఆ టైంలో ఆ మేనేజర్ చెప్పిన కొన్ని వర్డ్స్ నీకు అర్థం కాకుంటే ఎలా ఉంటుంది చెప్పు. సో అలాంటి వర్డ్స్, అలాంటి కాన్సెప్ట్స్ అనేవి ఈ ISC2CC అనేది నేర్పిస్తుంది నీకు, అంటే చెక్ చేపిస్తుంది అనమాట. అయితే ఈ గూగుల్ సర్టిఫికేషన్కి తర్వాత ISC2కి డిఫరెన్స్ ఏంటి? ఈ 2 సర్టిఫికేషన్స్ కంటే గూగుల్ సర్టిఫికేషన్ అనేది స్టెప్ బై స్టెప్ చెప్తున్నమాట, లైక్ టీచర్ లాగా అనమాట. ప్రతిదీ కూడా నీట్గా అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఉన్నా సరే సింపుల్ లాంగ్వేజ్లో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది గూగుల్ సర్టిఫికేషన్ అనేది. కమింగ్ టు ISC2, ఇదేంటంటే ఎగ్జామినర్ లాగా అనమాట. అంటే జస్ట్ నీకు టెస్ట్ పెడుతుంది, అంటే నీకు ఈ కాన్సెప్ట్స్ వచ్చా రావా, నీకు ఈ వర్డ్స్ తెలుసా లేదా, సో ఇలా టెస్ట్ చేస్తుంది ఈ ISC2CC అనేది. సో బోత్ ఆర్ డిఫరెంట్, సేమ్ కాదు. మరి ఫస్ట్ ఈ రెండిట్లో ఏది చేయాలంటే మీరు ఒకవేళ బిగినర్ అయితే కంప్లీట్గా జీరో నాలెడ్జ్ ఉంటే ఫస్ట్ గూగుల్ సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ చేయండి. లేదు ఆల్రెడీ నాకు బేసిక్స్ వచ్చు, లైక్ నెట్వర్కింగ్ కానీ తర్వాత కొన్ని వర్డ్స్ నాకు ఐడియా ఉందని ఆ కాన్ఫిడెన్స్ ఉంటే ఒకవేళ మీరు ISC2CC అయితే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ సర్టిఫికేషన్ని చాలా మంది చూసే ఉంటారు, చెక్ చేసే ఉంటారు. లైక్ అఫీషియల్ వెబ్సైట్స్లో కానీ, లింక్డ్ఇన్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ ఎక్కడో చోట చూసే ఉంటారు. దట్ ఈజ్ CompTIA Security Plus. అండ్ దీనికి చాలా వాల్యుబుల్ కూడా ఉంది. సో ఎందుకంటే ఇక్కడ ఈ సెక్యూరిటీ ప్లస్ సర్టిఫికేషన్ అనేది ఓన్లీ సింగిల్ టాపిక్ మీద మాత్రమే ఫోకస్ చేయదు. సైబర్ సెక్యూరిటీలో ఉన్న డిఫరెంట్ ఫీల్డ్స్లో బేస్ చేసుకున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ సర్టిఫికేషన్లో మెన్షన్ చేసి ఉంటారు. అందుకే ఈ సర్టిఫికేషన్కి చాలా వాల్యుబుల్ ఇస్తారు. లైక్ నెట్వర్కింగ్, థ్రెడ్స్, రిస్క్ మేనేజ్మెంట్, క్రిప్టోగ్రఫీ, ఐడెంటిటీ మేనేజ్మెంట్, ఇన్సిడెంట్ రెస్పాన్స్, క్లౌడ్ బేసిక్స్, గవర్నెన్స్, కాంప్లియన్స్, CIA ట్రేడ్స్, ఇలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ సెక్యూరిటీ ప్లస్ సర్టిఫికేషన్లో ఉంటాయి. ఇలా బిగినర్స్కి తెలిసిన ఫౌండేషనల్ కాన్సెప్ట్స్ మొత్తం కూడా ఈ సర్టిఫికేషన్లో మెన్షన్ చేసి ఉంటారు. అందుకే రిక్రూటర్స్కి ఇదొక మంచి ఫెమిలియర్ సర్టిఫికేషన్ అనమాట. సర్టిఫికేషన్స్ని కంప్లీట్ చేస్తున్న వాళ్ళకన్నా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే మోస్ట్ ఆఫ్ కేసెస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇంటర్వ్యూస్లో ఆ డెఫినేషన్స్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కన్నా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మోస్ట్ ఆఫ్ కేసెస్ అడుగుతారనమాట. అంటే నువ్వు ఇంతకుముందు వైర్ షార్క్ యూజ్ చేసావా, లైనక్స్ నీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఫుల్గా వచ్చా, వర్చువల్ మిషన్ క్రియేట్ చేయడం వచ్చా, ఫైర్ వాల్స్ని బ్రేక్ చేయడం వచ్చా, సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో నువ్వు ఎస్ అని చెప్పావు అనుకో, ఒక్కసారి చేసి చూపించమని చెప్తారు. సో ఆ టైంలో నువ్వు ఎన్ని సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేసినా సరే ఆ టైంలో ఆ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేయకపోతే నీకు జాబ్ రాదు. సో ల్యాబ్ అనేది కంపల్సరీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సర్టిఫికేషన్ దట్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ స్టూడెంట్ అన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సర్టిఫికేషన్ తెలిసే ఉంటుంది. సో దట్ ఈజ్ CEH, సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్. సో ఎక్కడ చూసినా సరే, యూట్యూబ్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా, ఎక్కడ చూసినా సరే ఆల్మోస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, లింక్డ్ఇన్లో, వీడియోస్లో, కోర్సెస్లో ప్రతి చోట మెన్షన్ చేస్తారు ఈ సర్టిఫికేషన్ గురించి. ఈ CEH అనేది మిమ్మల్ని ఎథికల్ హ్యాకర్ని చేయదు. రియాలిటీకి వస్తే చాలా డిఫరెంట్ ఉంటుంది. ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాక్స్ ఉంటాయి ఇందులో. స్కానింగ్, ఎనిమరేషన్, వెబ్ సెక్యూరిటీ బేసిక్స్, SQL ఇంజెక్షన్, సోషల్ ఇంజనీరింగ్, క్రిప్టోగ్రఫీ, మాల్వేర్, నెట్వర్క్ అటాక్స్, ఇలా చాలా కాన్సెప్ట్స్ అనేది కవర్ చేస్తుంది. అంటే ఒక స్ట్రాంగ్ ఓవర్వ్యూ ఇస్తుంది అనమాట. సో
ఈ ఓవర్వ్యూ అనేది కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు ఎక్స్పెక్ట్ అవుతావు అంటే నువ్వు సర్టిఫికేషన్ చేస్తున్నప్పుడు ప్రతి మోడల్ని ఊరిక చూసుకుంటూ స్కిప్ చేసుకుంటూ వెళ్తే ఏమీ రాదు. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయాలి ల్యాబ్స్లో. సో మిస్టేక్స్ వస్తుంటాయి, దాన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఏఐని యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఏం కాదు. సో ఇది కూడా సిహెచ్ అనేది వన్ ఆఫ్ వాల్యుబుల్ సర్టిఫికేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో సర్టిఫికేషన్ ఏంటంటే ఈ సర్టిఫికేషన్ని ఎవరు కూడా ప్రమోట్ చేయరు. ఈవెన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్రమోట్ చేయరు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో ఎక్కడ కూడా చూసిండారు, యూట్యూబ్లో కూడా అంత పెద్దగా చూసిండారు ఈ సర్టిఫికేషన్. దట్ ఈస్ ఈజేపీటీ, అంటే జూనియర్ పెనిట్రేషన్ టెస్టర్ అంటాం. ఈ సర్టిఫికేషన్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి మామూలుగా ట్రెడిషనల్ ఎగ్జామ్స్లో ఎలా ఉంటాయంటే ఆప్షన్స్ వైజ్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. బట్ ఇక్కడ ఈ సర్టిఫికేషన్లో మనకి అలా ఎంసీక్యూస్ ఉండవు. నెట్వర్క్స్ సిస్టమ్స్ ఇస్తారు, నెట్వర్క్ ప్రొవైడ్ చేస్తారు, మెషిన్స్ ఉంటాయి, సో వల్నరబిలిటీస్ ఉంటాయి, అందులో మనం టెస్ట్ చేయాలి, చెక్ చేయాలి, అండ్ ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలి. సో ఇదంతా ప్రాక్టికల్ బేస్డ్ ఉంటుంది. మొత్తం కూడా సిస్టమ్ మీదనే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. అందుకే ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు దీనికి ఫుల్ వాల్యూ ఇస్తారు. ఓకే, ఈ సర్టిఫికేషన్ తర్వాత నెక్స్ట్ ఇంకో సర్టిఫికేషన్, ఇది చాలా అంటే చాలా ప్రతి ఒక్కరిని భయపెట్టే సర్టిఫికేషన్, దట్ ఈస్ ఓఎస్సిపి. సో ఇది ఎగ్జామ్ అనేది చాలా అంటే చాలా టఫ్ ఉంటుంది ఈ సర్టిఫికేషన్. ఎందుకంటే ఈ ఓఎస్సిపి సర్టిఫికేషన్లో నీకు స్పూన్ ఫీడింగ్ చేయదనమాట. లైక్ ఏంటంటే నువ్వే ఓన్గా గూగుల్ యూజ్ చేయాలి, ఏఐని యూజ్ చేసుకొని రీసెర్చ్ చేసుకోవాలి, డిఫరెంట్ మెథడ్స్ ట్రై చేయాలి, ఫెయిల్ అవుతే మరీ అగైన్ దాన్ని మనం సాల్వ్ చేయాలన్నమాట. సో డాక్యుమెంట్ రెడీ చేసి ఆ ఎక్స్ప్లాయిట్ చేయాలి. థింక్ లైక్ అన్ అటాకర్, థింక్ లైక్ అన్ డిఫెండర్. సో అప్పుడే రియల్ పెనిట్రేషన్ టెస్టింగ్ అంటాం దాన్ని. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇమాజిన్ ఇప్పుడు మనం ఒక రూమ్లో ఉన్నాం అనుకోండి. సో రూమ్ లాక్ వేసింది, డోర్ లాక్ వేసింది. సో నీ దగ్గర ఎటువంటి కీస్ లేదు, ఎవరో ఒకరు బయట నుంచి వచ్చి నీకు కీస్ ఇస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అక్కడికి. బట్ కానీ ఈ సర్టిఫికేషన్లో నీకు కీస్ అనేది ఎవరు ఇవ్వరు, రూమ్లోనే ఎక్కడో చోట నీకు తెలియకుండానే ఉంటాయి. సో నువ్వే ఫైండ్ అవుట్ చేసి డిఫరెంట్ ఐడియాస్ ట్రై చేయాలి, థింక్ చేయాలి. సో ఫైనల్లీ నువ్వే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కోవాలి. ఆ కీని నువ్వే ఆ రూమ్లో వెతుక్కోవాలి. సో ఇక్కడ కూడా అంతే, ఈ సర్టిఫికేషన్ కూడా అంతే. నీకు ఏమీ కూడా ప్రొవైడ్ చేయదు, నువ్వే ఓన్గా గూగుల్లోనో లేకపోతే ఏఐని యూజ్ చేసో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసి రెక్టిఫై చేయాలి ప్రాబ్లమ్. అందుకే ఈ ఓఎస్సిపి సర్టిఫికేషన్ సో ఎగ్జామ్ కన్నా ఈ యొక్క సర్టిఫికేషన్ ప్రిపేర్ అయ్యే ప్రాసెస్కే ఎక్కువ వాల్యుబుల్ ఇస్తాం. ఓకే, ఇప్పటి వరకు మనము యూట్యూబ్లో ఫేమస్, లింక్డ్ఇన్లో, ఇన్స్టాగ్రామ్లో ఇలా ఫేమస్ అయిన సర్టిఫికేషన్ గురించి మాత్రమే డిస్కస్ చేసాం. అండ్ వీటికి రిలేటెడ్ కాకుండా డిఫరెంట్ సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి, అంటే సైబర్ సెక్యూరిటీలోనే. సో అండ్ అదర్ హ్యాండ్ చూసుకుంటే సైబర్ సెక్యూరిటీ అంటే ఓన్లీ ఎథికల్ హ్యాకింగ్ ఒకటే కాదు. సో ఇండస్ట్రీలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ రోల్స్ ఉన్నాయి. లైక్ స్టాక్ అనలిస్ట్, సెక్యూరిటీ ఇంజనీర్, క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్, డిజిటల్ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్, ఇన్సిడెంట్ రెస్పాండర్, మాల్వేర్ అనాలిసిస్, థ్రెట్ హంటర్, సెక్యూరిటీ కన్సల్టెంట్, సెక్యూరిటీ ఆర్కిటెక్చర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్. సో ప్రతి రోల్కి డిఫరెంట్ రోడ్ మ్యాప్ అనేది ఉంటుంది, అండ్ ప్రతి రోల్కి కూడా డిఫరెంట్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో అందుకే ప్రతి ఒక్కరు ఒకే సర్టిఫికేషన్ చేయాలని రూల్ కూడా లేదు. సో అందుకే నేను ఫస్ట్లో ఒక పాయింట్ చెప్పాను, ఈ సర్టిఫికేషన్ అనేది ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది తెలియకుండా మీరు ఆ సర్టిఫికేషన్ చూజ్ చేసుకొని చేస్తున్నారు. సో అనమాట ఇప్పుడు నేను కొన్ని రూల్స్ బేస్ చేసుకొని సర్టిఫికేషన్స్ ఏవి చేయాలని చెప్తాను చూడు. CCNA అండ్ నెట్వర్క్ ప్లస్, ఈ రెండు సర్టిఫికేషన్స్ అనేవి ప్రతి ఒక్కరు చేయాలి. అంటే సైబర్ సెక్యూరిటీలోకి ఎంటర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ చేయాలి. ఎందుకంటే ఇవి నెట్వర్కింగ్ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి చెప్తాను అనమాట. సో నెట్వర్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ తెలియకుండా సైబర్ సెక్యూరిటీలోకి ఎంటర్ అవ్వడం ఇంపాసిబుల్. సో సింపుల్గా చెప్పాలంటే నెట్వర్కింగ్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అనమాట. సో అందుకే సిస్కో CCNA కానీ లేదా CompTIA నెట్వర్క్ ప్లస్, ఈ బోత్ సర్టిఫికేషన్స్ అనేవి చేయొచ్చు మీరు. సో ఈ సర్టిఫికేషన్స్ అనేవి మీకు ఏం ప్రొవైడ్ చేస్తాయంటే లైక్ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. IP అడ్రస్ అంటే ఏంటి, సబ్నెటింగ్ అంటే ఏంటి, స్విచ్ అనేది ఎలా పనిచేస్తుంది, రౌటింగ్స్ అనేవి ఏ విధంగా పనిచేస్తాయి, DNS, TCP, మాల్వేర్స్, సో ప్యాకెట్స్ అనేవి ఏ విధంగా మూవ్ అవుతాయి డిఫరెంట్ సిస్టమ్స్లో, ఇలా నెట్వర్కింగ్ సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ మొత్తం కూడా ఈ సర్టిఫికేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి అనమాట. సో కాబట్టి చేయాల్సిందే. సపోజ్ మీకు హ్యాకింగ్ కన్నా కంపెనీస్ని ప్రొటెక్ట్ చేయడం కానీ సెక్యూర్ చేయడం కానీ అప్పుడు బ్లూ టీమ్ సైడ్ వెళ్ళాల్సి వస్తుంది. అంటే బ్లూ టీమ్స్ అంటే SOC అనలిస్ట్, థ్రెట్ హంటర్, ఇన్సిడెంట్ రెస్పాన్సర్, SIEM మానిటరింగ్, లాగ్ అనాలిసిస్, ఇలాంటి రోల్స్కి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇందులో ఎటువంటి సర్టిఫికేషన్ చేయాలంటే CYSA ప్లస్, స్ప్లంక్, మైక్రోసాఫ్ట్ SC200 ఇలాంటి సర్టిఫికేషన్స్ అనేవి చేయాలి. ఇవి హెల్ప్ఫుల్ అనమాట. ఓకే, ఫైనల్గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ చూసుకుంటే టెక్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ చేంజ్ ఏంటో తెలుసా? దట్ ఈస్ క్లౌడ్. ఇంతకుముందు మనకి సర్వర్స్ అనేవి ఆఫీస్లో ఉండేటివి, బట్ ఇప్పుడు AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని చెప్పేసి, అజూర్, గూగుల్ క్లౌడ్ ఇలాంటి సర్వీసెస్ని యూజ్ చేస్తున్నారు. అంటే సర్వర్స్ అనేవి కంపెనీస్లో ఉండవు, క్లౌడ్లో ఉంటాయి అనమాట. లైక్ యాజ్ కొన్ని టాప్ కంపెనీస్ అనేవి వీటిని హ్యాండిల్ చేస్తుంటాయి. ఇందాక చెప్పాను కదా, గూగుల్, AWS, అజూర్ అని చెప్పేసి అవి అనమాట. సో ఇలా న్యూ కంపెనీస్ వచ్చే కొద్దీ, సో న్యూ స్టార్టప్స్ విజిబుల్ అయ్యే కొద్దీ మనకి ఇలాంటి కంపెనీస్ యొక్క రోల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సరే, ఇప్పుడు ఈ క్లౌడ్ సర్టిఫికేషన్ కూడా చేయమని చెప్తున్నాం. అయితే ఇక్కడ 3 ఉన్నాయి, AWS, అజూర్, గూగుల్ అని చెప్పేసి, గూగుల్ క్లౌడ్ అని చెప్పేసి. ఈ 3లో ఏది స్టార్ట్ చేయాలి? ఫస్ట్
ఈ సర్టిఫికేషన్ చేయడానికి ముందు బేసిక్ థింగ్స్ నేర్చుకోవాలి. లైక్ మాల్వేర్ అంటే ఏంటి, క్లౌడ్ సెక్యూరిటీ గ్రూప్స్ ఏంటి, ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, ఐఏఎం, నెట్వర్కింగ్, ఫైర్ వాల్స్, స్టోరేజ్, వర్చువల్ మిషన్, మానిటరింగ్, ఇలా చిన్న చిన్న కాన్సెప్ట్స్ అనేవి అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో తర్వాత నో ప్రాబ్లం, మీరు అజూర్ నుంచి ఏడబ్ల్యూఎస్కి షిఫ్ట్ అవ్వచ్చు, ఏడబ్ల్యూఎస్ నుంచి గూగుల్ క్లౌడ్లోకి షిఫ్ట్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. మీరు ఏ దాంట్లోకి షిఫ్ట్ అయినా సరే కాన్సెప్ట్స్ అనేవి సేమ్ ఉంటాయి. సో ఫైనల్గా ఒకవేళ నువ్వు బిగినర్ అయితే, జీరో నాలెడ్జ్ ఉంటే ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఒక రోడ్ మ్యాప్ చెప్తా చూడు. ఫస్ట్ స్టెప్ 1, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ని బిల్డ్ చేసుకో. లైక్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇంటర్నెట్ బేసిక్స్, నెట్వర్కింగ్, లైనెక్స్, ఇలా ఈ ఫౌండేషనల్ స్కిల్స్ మీద ఫోకస్ చేయి ఫస్ట్. స్టెప్ 2, గూగుల్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ మీద ఫోకస్ చేయి. సో ఇందులో మీకు బిగినర్ లెవెల్లో ఫౌండేషనల్ స్కిల్స్ ప్రొవైడ్ చేస్తారు కదా, సో అవి నేర్చుకోవడం వల్ల నీకు నాలెడ్జ్ పెరుగుతుందన్నమాట సైబర్ సెక్యూరిటీలో. అది కూడా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ స్టెప్ 3, ISC2 సర్టిఫైడ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. సో వన్స్ నువ్వు గూగుల్ సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఇది చేస్తే నీకు తెలుస్తుందన్నమాట. అంటే ఇది ఒక టెస్ట్ లాగా, చెప్పాను కదా, ఇది ఒక టెస్ట్ లాగా వ్యాలిడేట్ చేస్తుంది, చెక్ చేస్తుంది అని చెప్పేసి. సో నీకు ఈ స్టెప్ 3లో తెలిసిపోతుంది. వన్స్ ఈ స్టెప్ 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టెప్ 4లో కాంప్టియా సెక్యూరిటీ ప్లస్ సర్టిఫికేషన్ చేయి. అండ్ ఇందులో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ నేర్చుకుంటావు. సో డిఫరెంట్ ఫీల్డ్లో నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్ నేర్చుకుంటావు ఇక్కడ. అండ్ స్టెప్ 5, డైలీ ట్రై హ్యాక్ మీ ప్రాక్టీస్ చేయాలి. సో మినిమం ఒక రూమ్ అనేది చేయాలి డైలీ. సో అప్పుడు నీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ స్టెప్ 6, హోమ్ ల్యాబ్ సెటప్. కొన్ని హ్యాకింగ్ టూల్స్ నేర్చుకో. వైర్ షార్క్ కానీ, బర్సూట్ కానీ, హైడ్రా, బేసిక్స్ అటాక్స్ అనేవి ఈ విధంగా చేస్తాము, బేసిక్ థ్రెట్స్ ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేస్తాము, వల్నరబిలిటీస్ ఏ విధంగా చెక్ చేస్తాము, ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేస్తాము, ఇలా వీటి గురించి చెక్ చేస్తుండు. సో నేర్చుకుంటూ ఉండు. అండ్ స్టెప్ 7, గిట్హబ్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవడం. అండ్ గిట్హబ్ అకౌంట్ని క్రియేట్ చేసుకొని అందులో నీ యొక్క నోట్స్ని అప్లోడ్ చేయి, నీ యొక్క ప్రాజెక్ట్స్ చేసినవి అప్లోడ్ చేయి. సో ప్రాజెక్ట్స్ కూడా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చేయండి. అండ్ స్టెప్ 8, లింక్డ్ఇన్ ప్రొఫైల్ అకౌంట్ని మెయింటైన్ చేస్తున్నాండి. సో అందులో మీరు ఏదైతే నేర్చుకుంటుంటారో ఈరోజు ఆ టాపిక్ గురించి పోస్ట్ చేయండి పర్సనల్ ఎక్స్పీరియన్స్లో. అండ్ ఏదైనా సరే మీకు న్యూస్ వచ్చిందంటే ఆ న్యూస్ గురించి మీరు తెలుసుకున్న టాపిక్ గురించి మీరు మీ ఓన్ పాయింట్స్లో అక్కడ మెన్షన్ చేయొచ్చు, పోస్ట్లు వేయచ్చు, పీడిఎఫ్స్, నోట్స్, ఇలా డిఫరెంట్ పోస్ట్ అనేవి మీరు అప్లోడ్ చేయొచ్చు లింక్డ్ఇన్లో కూడా. సో అక్కడి నుంచి కూడా మీరు నెట్వర్క్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ స్టెప్ 9, రెజ్యూమ్ని బిల్డ్ చేసుకోండి. ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోండి, స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి, హ్యాకథాన్స్ ప్రాక్టీస్ చేయండి. CTFs ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో CTFs కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ స్టెప్ 10, ఫస్ట్ జాబ్ టార్గెట్ చేయాలి. లైక్ సాక్ అనలిస్ట్ కానీ, లేకపోతే జూనియర్ సెక్యూరిటీ అనలిస్ట్ కింద కానీ, సెక్యూరిటీ ఆపరేషన్స్, IT సపోర్ట్, సెక్యూరిటీ, క్లౌడ్ సపోర్టు. వన్స్ మీరు ఆ రోల్లో సెటిల్ అయిపోయిన తర్వాత అక్కడికి లెర్నింగ్ అనేది స్టాప్ చేయకండి, ఇంకో డిఫరెంట్ సర్టిఫికేషన్ చేయండి. సో ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి షిఫ్ట్ అవ్వచ్చు, ఇంకో రోల్ నుంచి ఇంకో రోల్కి కూడా షిఫ్ట్ అవ్వచ్చు. సో హైయర్ ఛాన్సెస్ టు గెట్ హై ప్యాకేజెస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో వీడియో అనేది మీకు జెన్యూన్లీ యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి AI, సైబర్ సెక్యూరిటీ, స్కిల్స్, కోర్సెస్, రోడ్ మ్యాప్స్, కెరీర్, సర్టిఫికేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్లీ మన ఛానల్ని ఫాలో అవుతున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.